హాయ్ మిత్రులారా, ఈరోజు నేను మిమ్మల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. జీవితంలో మీరు కోల్పోయింది ఏమిటి? మీ డబ్బా, మీ వస్తువులా? కాదు, వీటన్నిటికంటే విలువైన దాన్ని మీరు పోగొట్టుకున్నారు. అదే మీ మీద మీకు ఉన్న నమ్మకం. నిజం చెప్పండి, ఎందుకంటే లోకం వేసిన చిన్న మాటలకు, మనకు ఎదురైన చిన్న ఛాలెంజ్లకు నాతో కాదు అనే ఒక్క ఆలోచన రాగానే మనం మొదలుపెట్టిన పవిత్రమైన పనిని వదిలేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, వదిలేయడానికి ఆగి ఉండడానికి తేడా ఉంది. వదిలేస్తే మీ ఆశ శాశ్వతంగా పోతుంది. ఆగి ఉంటే మీ టైం మీకోసం వేచి చూస్తుంది. ఎందుకంటే మీ విజయం, మీ సక్సెస్ మీ దారిలో వస్తుండగా మీరు మధ్యలో గేట్ వేశారు. అందుకే చెబుతున్నా, వదిలేయొద్దు. నీ టైం ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఒక చిన్న జీవితం కథ విందాం. రవికి చదువు లేదు, కానీ బొమ్మలు వేయడం అంటే ప్రాణం. ఊళ్ళో ఎక్కడ పాత గోడ కనపడితే మంచి ఆర్ట్ వేసేవాడు. అతని కళ తన ఆర్ట్ను ప్రపంచం మెచ్చుకోవాలి. తొలి రోజుల్లో ఉత్సాహంగా ఉండేది, కానీ జనాలు మెచ్చుకోలేదు. ఏందిరా ఈ గీతలు, ఈ బొమ్మ, ఆ గోడలకు రంగులు అంటించుడు అని నవ్వుకునేటోళ్ళు. రవి దగ్గర వచ్చి అతని బావ రమేష్, ఏందిరా రవి, నీ బొమ్మలతో కడుపు నిండుతుందా? ఇవన్నీ వదిలేసి ఏదైనా పర్మనెంట్ జాబ్కు పో అని హేళన చేసేటోడు. మాటలు విని రవి బాధపడ్డాడు. తన ఆర్ట్ మెటీరియల్స్ ప్యాక్ చేసి బొమ్మలు వేయడం ఆపేద్దామని నిర్ణయించుకుండు. ఎందుకంటే లోకం నవ్వితే ఓపిక పట్టవచ్చు, కానీ దగ్గరి వాళ్ళు హేళన చేస్తే గుండె ఆగిపోతుంది. కానీ ఒక రాత్రి నిద్ర పట్టక తన పాత ఆర్ట్ రూమ్లోకి పోయి తన గురువు ఇచ్చిన చిన్న కాగితం చూసిండు. అందులో ఒక వాక్యం వజ్రంలా మెరిసింది. నీ కళ ఒక్కటే, దానికి రంగులు నువ్వే పూయాలి. దాన్ని చూసి నవ్విన వాళ్ళే రేపు నిన్ను చూసి కండ్లు తుడుచుకోవాలి. ఆ డైలాగ్ విని రవి ఖాముషయ్యిండు. నా ఆర్ట్ను కాదు, నా మైండ్ సెట్ను మార్చేస్తా అని డిసైడ్ అయ్యిండు. తను వేసిన పాత చిన్న బొమ్మలు కాదు, ఊళ్ళో అందరికంటే ఎత్తైన ఒక గోడను ఎంచుకుండు. ఆ గోడపై తన కష్టాన్ని, పట్టుదలను సూచించే ఒక పవర్ఫుల్ ఆర్ట్ను వేయడం మొదలుపెట్టిండు. 20 రోజులు కష్టపడ్డాడు. ఆకలిని, నిద్రను మర్చిపోయి వదిలేయను అనే పట్టుదలతో ఆ బొమ్మను పూర్తి చేసిండు. ఆ పెద్ద బొమ్మ చూసి జనాలు ఆశ్చర్యపోయినరు. 10 మంది పోయే చోట ఆగి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టిండ్రు. రవిని హేళన చేసిన రమేష్ వచ్చి, నిజంగా ఈ బొమ్మ నీతో అవుతుందా అనుకున్నా, నువ్వు గెలిచితివి పో అన్నాడు. ఆ రోజు నుంచి కథ మారింది. ఇప్పుడు ఆ ఊళ్ళో ఏ కొత్త బిల్డింగ్ వచ్చినా దానికి రవి బొమ్మ ఉండాల్సిందే. అతని ఆర్ట్ ఫైల్ను చూసేందుకు పట్నం నుంచి జనాలు వస్తున్నారు. రవి ఆర్ట్ ఒక ట్రెండ్ అయిపోయింది. రవి కథలో ఉన్న ప్రేమతత్వం ఒక్కటే, ధైర్యం దించొద్దు. లోకం మిమ్మల్ని చూసి నవ్వుతుంది, గేలి చేస్తుంది, కానీ మీ సమాధానం మీ కష్టంలో ఉండాలి. మీ కళల్లో బలం ఉంటే మీ ఆర్ట్ మీ సక్సెస్ సింబల్గా మారుతుంది. నాణ్యమైన టైం ఇవ్వండి. పడి లేవడమే జీవితం. మీ టైం ఎప్పుడు వస్తుందనేది మీ చేతుల్లో లేదు, కానీ వదిలేయకుండా పోరాడటం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. వదిలేయకు. కష్టపడి కసిగా ప్రయత్నిస్తే విశ్వం మీకు తల వంచి దారి ఇస్తుంది. మీ టైం రావడం పక్కా.